వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. ఇంకోసారి సో గాయ్స్, ఎక్కడికి అనుకుంటున్నారా? పిక్నిక్ వెళ్తున్నాం ఫ్యామిలీతో. ప్రతి సంవత్సరం ఇలాగే వెళ్తాం ఆటోలోని. దోల తీరుతుందని తెలిసినా సరే ఈడు చూడండి గోండిగోళ్ళకి ఎలా నవ్వుతున్నాడు. నాకు వెనకాల దోల తీరుతుంది కానీ లోపల మాత్రం ఫుల్ చిల్ అవుతున్నారు చూడండి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇలాంటి క్లైమేట్ లో కూడా మేము పిక్నిక్ అనేది ఎంజాయ్ చేస్తున్నాం. పాడు చూడండి ఒకసారి క్లైమేట్ అయితే. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. గైస్, ఇలా మనం విజయనగరం నుంచి నెల్లిమల్లి వెళ్ళే రూట్ కేసి వస్తాం. చూస్తున్నారు కదా ఇక్కడ ఆర్చ్ ఏంటంటే మన రామ్ తీర్థాలు ఉంటాయి కదా, ఆ లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనం కూడా అటు సైడే వెళ్తాం కానీ రామ్ తీర్థాల వైపు వెళ్ళాం. చూడండి అలాగే ఆర్చ్ నుండి అలాగ వెళ్తుంటుంటే మనకు అక్కడ రైల్వే ట్రాక్ కింద ఒక టనల్ కనబడుతుంది కదా, ఆ టనల్ గుండా అలా కిందకి వెళ్ళాలి. అక్కడి నుంచి మనకు రైట్ తీసుకోవాలి. అక్కడ మనకి బోర్డు అనేది కనబడుతుంది, పూడంతల్లి గుడి వనం అని. చూస్తున్నాక టనల్ కింద అలాగ వస్తాం. చూడండి అక్కడ మన బోర్డు కనబడుతుంది, శ్రీ 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 పూడంతల్లి వనము గుడికి దారని. అక్కడి నుంచి మనం అలా రైట్ సైడ్ వెళ్తుంటుంటే మట్టి రోడ్డు కనబడుతుంది కదా. రోడ్డు అయితే బాగోదని గుడి అయితే చాలా బాగుంటుంది. అలా వస్తున్నట్టు మన ఫ్రెండ్స్ వస్తారు చూడండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అలా మన ఫ్రెండ్స్ కలిసి రైలు పట్ల మీద కూర్చొని వేయడం చూస్తున్నారా? ఏం లేదు, చిన్న ఇంట్రో చెప్పేసి అలా మనం గుడి లోపలికి వెళ్ళిపోతాం. ఈరోజు మన రైలు పట్ల మీద రుణం వేయడం చూస్తున్నారా? ట్రైన్ అమ్ముదొద్దామని. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏం కాదు, ఫ్యామిలీతో పిక్నిక్ వచ్చాం సరదాగా. చూడండి నేచర్ అది ఎంజాయ్ చేస్తున్నాం. చూస్తే మనకి ఎదురులోనే మన పూడం పేరెంటల్ ఉంటుంది, మొత్తం గుడి మొత్తం చూపిస్తారండి. ఆల్రెడీ మీకు తెలుసు గుడికి అని చెప్పాను, కానీ రైలు పట్టాల మీద చెప్తే ఎక్కువ వేరే ఉంటుందని మళ్ళీ ఒకసారి వచ్చి చెప్పాను. చూడండి అలాగా. ఇదిగోండి ఆ తల్లి ఆర్చ్. మనం ఇప్పుడు అలా లోపలికి వెళ్తున్నాం చూడండి. చూసారా ఎంత బాగుందో? ఎదురులోని వెలిచినది ఈ తల్లి. మనకి ఇక్కడ ఉన్నవన్నీ ఈ తల్లి యొక్క అవతారాలు అనమాట. చూపిస్తాను చూడండి అలాగా. అవే కదా అవతారాలు ఇంకా ఉన్నాయి. అలా కొంచెం ముందుకు వస్తే కొంచెం రైట్ సైడ్లో ఆ తల ఉంటుంది చూడండి, ఉగ్రరూపం చూడండి ఆ తల్లిది. ఈ నెమలేట్ అనుకుంటున్నారా? చిన్నపిల్లని ఆడించడానికి కట్టారనమాట. అలా కొంచెం మన రైట్ సైడ్ వస్తే మనకు గుడి కనబడుతుంది. అలాగే మనకి పోతురాజు కూడా కనబడుతున్నాడు. గుడి ఎందుకు చాలా ఖాళీగా ఉందంటే మనకి ఈరోజు వాతావరణం అనేది కొంచెం చాలా బాగాలేదు, వర్షం అది పడింది. కానీ మేము ప్రతి సంవత్సరం వస్తాం కాబట్టి వచ్చేసాం. అలా మనం అలా కొంచెం ముందుకు వస్తే మనకి వాటర్ ఫాల్ అనేది కనబడుతుంది. ఆ పైనుంచి వాటర్ అనేది వస్తుంది అలాగా. అలా కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ అమ్మవారి పుట్టకి దారం చూపిస్తుంది చూడండి. అలా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా లోపలికి వెళ్ళాలి. ఇక్కడున్న అట్మాస్ఫియర్ ఏంటి, నేచర్ ఏంటి చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు రావాల్సిన ప్లేస్ ఇది. నెక్స్ట్ టైం ఎవరు మిస్ అవ్వకండి. చూస్తున్నారు కదా దుర్గమ్మ కూర్చున్న రూపం చూడండి. అగండి పుట్ట జూమ్ చేస్తాను చూడండి. పుట్ట మీద పూడమ్మ తల్లి నాగావతారం చూడండి అంత బాగుందో. ఇక్కడ అవతారాలు ఏంటి, ప్లేస్ ఏంటి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు ఎందుకు బురద ఇలాగ ఉందంటే వాతావరణం వల్ల. ఇక్కడ ఈ రూమ్స్ ఏంటి అనుకుంటున్నారా? మనం పిక్నిక్ వస్తాం కదా, ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడానికి రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అసలు వర్షం పడినా ఎండ కాసిన మనకి ఎంతో కొంత అక్కడ ఉన్న వాళ్ళకి పే చేయాలి. ఒక 100-200 ఉంటుంది, తక్కువే. చూస్తున్నారు కదా ఎదుర్లు ఎంత పొడవు ఉన్నాయో. ఎంత పొడవు ఉన్నా ఈ గుడి ప్రాంగణ్యం చాలా బాగుంటుంది, విశాలంగా ఉంటుంది. చూడండి దుర్గమ్మ అవతారం.
ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే 9 సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ అనేది చేస్తారు, చాలా గ్రాండ్గా. ఇంకో విషయం, ఈ తల్లికి ఆకర్షణ శక్తి చాలా ఎక్కువ ఉంటుందంట. ఏవైనా కోరికలు కోరుకుంటే అవి నెరవేరుతాయంట. అందుకని ఇక్కడ చాలామంది వస్తారంట. కాబట్టి మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి ఒక్కసారి ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఆ వడా పార్కులు, జూలు, బీచ్లు కాకుండా ఇటువంటి విశాలమైన ప్రదేశాలను కూడా విజిట్ చేస్తే మీరు కూడా ఆనందంగా ఉంటారు. ఇవి థర్డ్ ఏంటంటే మన అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ఏవైనా బొమ్మలు ఆడుకోవడానికి బొమ్మలు షాప్ ఉంటుంది అక్కడ. ఈ డేట్ అంటే మామతో మాట్లాడి ఫోన్ చూద్దాం ప్లాన్ చేసాడు. అలా అక్కడి నుంచి మనం పూడమ్మ తల్లి గుడి లోపలికి అయితే వచ్చేసాం. చూడండి ఆ తల్లి ఉగ్ర రూపం, శక్తి చూస్తున్నారు కదా, చూసారు కదా. పోతురాజు ఇందాలు చూపించాను. ఏంటంటే తల్లి యొక్క పాదాలు ఇక్కడ పసుపు కుంకంతో పూజ చేసి చూస్తున్నారు కదా, దగ్గర జూమ్ చేసి చూడండి, పాదాలు కనబడుతున్నాయి కదా. వీళ్ళంతా ఎవరు అనుకుంటున్నారా? వీళ్ళే మా ఫ్యామిలీ. చూసారు ఎంతమంది ఉన్నారో. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలాగ దండం పెట్టుకుంటాం. A few moments later. గైస్ పూజా కార్యక్రమం ముగిసింది. తర్వాత ఇంకేటనుకుంటున్నారా? గేట్లే తినడమే. చూడండి భోజనాలు అవినా. కలల్ని ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించే మంచి మజిలి. గైస్ అందరూ కలిసిమెలిసి చాలా ఆనందంగా తిన్నారు. నెక్స్ట్ ఇంకేటో లేదు, గుర్తింపు కోసం ఫొటోస్ తీసుకుంటున్నాం. హీరో 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 హీరో